ఇండివిజువల్గా పోటీ చేసే ధైర్యం చాలట్లేదు, అలాగని సంఘటితంగా చేసే ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకి మీడియా దరిద్రం ఏంటి అంటే కాస్త సెన్సిటివ్ పాయింట్స్ పట్టుకోగలిగినటువంటి జర్నలిస్టులు ఈనాడు జ్యోతిలో ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళేమో పాపం ఈ అధికార పక్షపు దాన్ని ఏమంటారు ఆ చట్టంలో నలిగిపోతున్నారు. వాళ్ళు అసలు పాయింట్ని వార్తల్లో ఎక్కడో ముక్క కింద రాస్తున్నారు పాపం, వాళ్ళకు ఉన్నటువంటి జర్నలిజం స్పిరిట్తో. యాజమాన్యం ఏమో తొక్కుపడేస్తుంది ఆ వార్తని. ఇప్పుడు ఇదే జగన్ విషయంలో రోజా అందనిను లేకపోతే ఇంకోళ్ళు అందనిను అంబటి రాంబాబు అన్నాడను మంత్రి పదవి ఇవ్వకపోతే అట్లా ఇట్లా అని రాసుకొచ్చారు. అట్లాగే పార్టీకి సంబంధించిన అసంతృప్తిని అతన్ని భారీగా రాసుకొచ్చారు రఘురామకృష్ణ. బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ 5 కీలకమైన అంశాలు ప్రస్తావించాడు. విశాఖపట్నంలో అరాచకం జరుగుతోంది, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతున్నాయి, అధికారులు పట్టించుకోవట్లేదు, ఇది చెప్పండి. ఇది అందరి ఎదురు కూడా చెప్పాడు ఓపెన్గా. ఎవడు చేస్తాడు ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్? వైసీపీ వాడు చేస్తాడా? చేస్తుంటే వీళ్ళు నిద్రపోతారా? ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ అధికార పక్షం వాళ్ళు చేస్తున్నట్టే కదా, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నట్టే కదా, అదే కదా అతను మాట్లాడింది. మరి అది ఎంత పెద్ద సంచలనాత్మకమైన అంశం. కూటమిలో విభేదం, కూటమిలో సంచలనం. ఇది యాక్చువల్గా మనకి ఛానల్స్ అమ్ముడుపోయినాయి, లేకపోతే ఆ స్థాయి పాయింట్ని పట్టుకోలేని జర్నలిస్టులు అయిపోయారు.